ఏం రాజా, ఈరోజు చాలా మందికి నువ్వు తెలుసు, ఒకప్పుడు నువ్వు ఎవరికి తెలియదు, కానీ అప్పుడు నాకు తెలుసు. ఈరోజు చాలా మంది నీకు అభిమానులు ఉన్నారా, నిన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళు ఎవ్వరు లేనప్పుడు నేను నీ అభిమానాన్ని మర్చిపోవు. బెస్ట్ ఫ్యాన్ యేసయ్య. తమ్ముడు, ఈరోజు నీకెవరు నిన్ను అభిమానించేవాళ్ళేరా? నిన్ను పిచ్చిగా అభిమానించే నీ బెస్ట్ ఫ్యాన్ ఉన్నాడు తెలుసా, ఆయన యేసయ్య. నీ బెస్ట్ ఫ్యాన్ ఆయన. చెలే చెలే నీ ఫ్యాన్ రాయనా, నీ ఫ్యాన్, నీ అభిమాని తెలుసా? మళ్ళీ విశ్వమే ఆయనను అభిమానించింది, ఆ విశ్వం చేత అభిమానం పొందేవాడు నీ అభిమాని. అది నీ అభిమాని, అది నీ అభిమాని, అది నమ్మవా? ఎంతమంది నమ్ముతారు? ఆయన నీ అభిమాని. నేను చెప్పే జోక్ నిజం. అప్పుడే యేసయ్య నా ఫ్యాన్. ఈ చెత్తోడికి, ఈ పిచ్చోడికి, ఈ ఆశోదోడికి, ఈ అరవందుడికి ఆయన ఫ్యాన్. పట్టుకున్నాడు. కాబట్టి నువ్వు ఉద్యోగం సాధించాలంటే ఎంత చదవాలి కనీసం చెప్పక్క? తమ్ముడా చెప్పు తమ్ముడా. జాబ్ సంపాదించాలంటే మినిమం ఎంత చదవాలి నాన్న? డిగ్రీకి వెళ్ళాలి కదా. ఏందో చెప్పట్లం మరి చదువుకున్న వాళ్ళు మీద. డిగ్రీ కన్నా కావాలిగా, డిగ్రీ కనీసం. ఇంకా ముందుకెళ్తే ఇంకా పెద్దది, ఇంకా ముందుకెళ్తే ఇంకా పెద్దది. సౌండ్ పెరుగుతూ ఉంటుంది. నువ్వు ఎంత ముందుకు వెళ్తుంటే, చదువుకి ఎన్ని సంవత్సరాలు కేటాయిస్తూ ఉంటే సౌండ్ అంత పెరుగుతూ ఉంటుంది. మరి యేసయ్యలో 2 తరగతులు ఎందుకు ఆగిపోవాలి? లోక సంబంధమైన చదువు చదివితే ఉద్యోగం అనే సింహాసనం ఎక్కొచ్చు. అలాగే మహోన్నతుని చదువులో కూడా మనం పరాకాష్ఠకు చేరితే పరలోక సింహాసనం ఎక్కొచ్చు. అది విషయం. నిజంగా అర్థమై చప్పట్లు కొట్టారా? ఎంతమందికి అర్థమైంది? చాలా సంతోషం, మీరు బాగా వింటున్నారు. విషయం ఏంటంటే, ఇంతవరకు నేను వాక్యమే మొదలు పెట్టలా. దేవునికి స్తోత్రం. జస్ట్ వాక్యం ఎలా స్టడీ చేసుకోవాలనే చెబుతున్నా, అంతే. 4 పాయింట్లు. ఒకళ్ళు రాశారు, నేను 100 సార్లు బైబిల్ చదివానని. నేను 100 సార్లు బైబిల్ చదివానని. చాలా సంతోషం వేసింది. వెటకారం చేయడానికి రాశారా లేకపోతే హార్ట్ఫుల్గా నిజంగా చదివి రాశారో నాకు డౌట్ వచ్చింది. అయినా నమ్మాను నేను. పర్వాలేదు, నిజంగా చదివి ఉండొచ్చు, ఎందుకంటే చదివిన భక్తులు ఉన్నారు. చదవాలి, మంచిది, చాలా సంతోషం. 100 సార్ల కంటే ఎక్కువ చదివానని రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా సంతోషం వేసింది నాకు. ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి. వంద సార్లు నిజంగా నువ్వు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తే ఖచ్చితంగా నువ్వు దేవుని పని కొరకు ఈ పాటికే రంగంలోకి దిగి ఉండాలి. ఎందుకంటే బైబిల్ చదివే కొంది మనం అనుకుంటాం బైబిల్ మీద మనకు పట్టొచ్చిద్దని. బైబిల్ చదివే కొంది బైబిల్ మీద మంచి పట్టు కలిగిన వ్యక్తి అని అనుకుంటాం. నేను చెబుతున్నా, బైబిల్ మీద ఎవ్వరికి పట్టు రాదు. ఎందుకంటే ఏదో ఒక సోషల్ నవల కాదు, 1-2 సార్లు స్టడీ చేయగానే దాని మీద మ్యాటర్ మీద పట్టు రావడానికి. బైబిల్ మర్మాల ఖని, మర్మాల గని. బైబిల్ గ్రంథం చదివే కొద్దీ నీకు బైబిల్ మీద పట్టు రాదు, కానీ బైబిల్కే నీ మీద పట్టు వచ్చింది. బైబిల్ ఎక్కువసార్లు చదివే కొద్దీ నీకు బైబిల్ మీద కమాండింగ్ రాదు, కానీ బైబిల్కి నీ మీద కమాండింగ్ వచ్చింది. నువ్వు బైబిల్ని కంట్రోల్ చేయటం కాదు, నువ్వు ఎక్కువ స్టడీ చేసే కొద్దీ అది నిన్ను కంట్రోల్ చేయటం మొదలుపెట్టింది. కొన్నిసార్లు చదివినందుకే నేను దేవుని సేవ చేయకుండా ఉండలేకపోయా. మరి 100 సార్లు చదివి నువ్వు ఎలా ఉండగలిగావు దేవుని పని చేయకుండా? లేదన్నా నేను చేస్తున్నానంటే అది కూడా మెసేజ్ పెట్టు, సంతోషపడతా. సంవత్సరాలు గడిచిపోయినాయి, బైబిల్ చదవలేదు, సిగ్గు కదా.
చెంప కొట్టుకోండి, మరీ సిగ్గులేని బతుకైంది అది అని కొట్టుకోండి. చదవని వాళ్ళు కొట్టుకోండి, చెంప మరీ సిగ్గులేని బతుకైంది అది. బైబిల్ చదవట్లేదు, చదువచ్చు కూడా. చదువురాని తమ్ముడు ఉన్నాడు, మిఖాయిల్ అని. చదువు రాదు, సెల్ ఫోన్లో వాక్యం పెట్టుకొని నాకు తెలిసి 10-12 సార్లు వాక్యం అధ్యయనం చేసుకున్నాడు. అప్పుడు చాలా సంవత్సరాల క్రితం నాకు చెప్పాడు, ఇప్పటికి 10 సార్లు 12 సార్లు నేను మొత్తం విన్నానన్నా అని. చదవడం రాకపోయినా విన్నాడు. ఈ 10 ఏళ్ళు అయింది బాప్తీసం, మంది ఒకసారి కూడా బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారు. ఓ ఎంత సిగ్గు, ఎంత దరిద్రం ఇది కదా 1వ తరగతిలో ఆగిపోవటం అంటే ఇక చాలే అనుకున్నారు. నమ్ముకున్నాను, మారు మనసు పొందాను, శాలేమని చెప్పాడు, బాప్తీసం కూడా పోయి మునిగి వచ్చాను, ఇంక అయిపోయింది, ఇంకేం అవసరంలా. తప్పు నాన్న, చదవాలి. సేవకు నన్ను దేవుడు పిలిచినప్పుడు నాతో దేవుడు ముందు చెప్పిన విషయం ఏంటంటే, గ్రంథమును తిను. అప్పుడు కొండ మీద ప్రత్యక్ష గుడారం నిర్మాణం యొక్క మాదిరి నేను మోషేకు చూపించి ప్రకారముగా మోషే చేత గుడారం నిర్మించినట్టు నేనిచ్చిన గ్రంథములో ఉన్న మాదిరి చొప్పున నీవు సంఘమును కట్టుటకు నీకు సామర్థ్యం కలుగుతుంది. గ్రంథాన్ని నువ్వు తినకపోతే, దాని విషయంలో నీకు గౌరవం లేకపోతే, అందులోని సంగతులు నువ్వు గై కొనకపోతే నువ్వు ఎటుపోతావో తెలియదు, నీకు తోడైన వాళ్ళని ఎటు తీసుకెళ్తావో కూడా తెలియదు. ఇప్పుడు కొంతమంది ప్రయాణం మీకు అర్థమవుతుంది. శాలెమన్న ప్రయాణం నీకు నచ్చిందా? ఇది కొంచెం బాగా అనిపించిందా? దాని రహస్యం ఇదే. ఆ ప్రయాణంలో అవకతవకలు జరగకుండా వెళ్ళవలసిన విధంగా వెళ్ళడానికి నాకు తోడ్పడింది దైవ వాక్యమే. ఒకసారి చూడండి, 1వ అధ్యాయం 28 చూడనా. ఒక లక్ష్యంతో పని అప్పచెప్తాడు నాన్న దేవుడు, ఒక లక్ష్యంతో పని అప్పచెప్తాడు దైవజనుడా. ఏమిటి ఆ లక్ష్యం అంటే, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఇక్కడ లక్ష్యం ఏంటంటే సంపూర్ణునిగా చేయాలి. ఏమీ తెలియని పిల్లల్ని దేవుల్లో ఎదిగిన అంతస్తుకు తీసుకెళ్ళాలి. వాళ్ళకి అవగాహన కల్పించి, వాళ్ళని బలపరిచి, వాళ్ళు కూడా ఇతరులకు ప్రకటించి, ఇతర ఆత్మ రక్షణలోకి నడిపించి, ఇతరులను భక్తి కొరకు సిద్ధపరిచి, ఆధ్యాత్మికతలో బలపరిచి, క్రీస్తు కొరకు ఒక సైన్యంగా తయారు చేసేటట్టు వ్యక్తుల్ని తీర్చిదిద్దాలి. ఇది దైవజనులకు దేవుడిచ్చిన లక్ష్యం. అసలు ఈ లక్ష్యమే ఇవ్వబడిందన్న సంగతి కొంతమంది మర్చిపోయారు. బైబిల్ గ్రంథం ఏం చెప్పింది? ఒకవేళ నా ప్రయాణ పద్ధతి మీలో ఎవరికైనా నచ్చినట్లయితే, ఒకవేళ ఆ ప్రయాణం అన్ని విధాల అంటే తెలియని వాళ్ళకి సువార్త చెప్పటం, తెలిసిన వాళ్ళని ఆధ్యాత్మికంగా బలపరచడం, దేవునికి కనెక్ట్ చేయటం, దేవునితో వాళ్ళకి అనుబంధాన్ని ఏర్పరచటం, వాళ్ళని దైవ సేవ కొరకు ఆత్మ రక్షణ కొరకు సిద్ధపరచడం, అలా సిద్ధపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న వాళ్ళని పరిచర్యలోకి తీసుకోవటం, పరిచారకురాండ్రుగా తీర్చిదిద్దటం, ఆ మెట్టుకు వచ్చిన తర్వాత వాళ్ళలోంచి కొంతమందిని దేవుని పరిచర్య కొరకు సేవకురాండ్రుగా సిద్ధపరచటం, వాళ్ళలో కొందరిని సువార్థికులుగా, కాపర్లుగా వాళ్ళని ఆయత్తపరిచి వాళ్ళని ఆయా ప్రదేశాలకు పంపటం, వాళ్ళ ద్వారా పరిచర్యలు జరిగించటం, దేవుని సువార్తను అనేక ప్రాంతాలకు వ్యాపించేటట్టుగా పోరాడటం, ఇదంతా కూడా ఒక దైవజనునికి దేవుడిచ్చినటువంటి లక్ష్యం. ఇక ఇక్కడ మనుషుల మెప్పు, మనుషుల గొప్ప, మనుషులు అలా అనుకోవాలి, మనుషులు ఎలా అనుకోవాలనే లక్ష్యమే పక్కన పెట్టాలి. నేను వెళ్ళిన ప్రయాణం అది. ఎంతమందిని కట్టాను, దీన్ని బట్టి ఎంతమంది మెచ్చుకున్నారు అని ఎవరి మెప్పును ఎదురు చూడలా. ఏదో కరోనా దెబ్బకు బయటకు వచ్చి ఇప్పుడు జనానికి చిక్కా, కానీ కరోనా కానీ రాకపోయినట్టయితే ఇప్పటికి కూడా బయటకు వచ్చేవాడిని కాదు. సైలెంట్గా చాప కింద నీరులాగా ఈ పని ఎంత చేయగలిగానో అంత చేసేవాడిని, సైలెంట్గా సర్దుకునేవాడిని. అస్సలు ఎవరికి తెలియదు, ఎవరికి రావద్దు, ఎవరికి బయట బహాటం కావద్దు, ఎవరు నన్ను మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మలను రక్షించి వాళ్ళని దేవుని కొరకు సిద్ధపరిచి వాళ్ళ ద్వారా అనేక ప్రాంతాలని క్రీస్తు కొరకు సంపాదించి అట్లా నేను సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలని ఆశపడ్డాను. కానీ దేవుని చిత్తం, దేవుడు దయ చూపి మరి
నాకు ఇచ్చిన సంఘమే కాకుండా అనేక ప్రాంతాల్లో ఉన్న బిడ్డలను సైతం ప్రోత్సహించడానికి దేవుడు మరి కరోనా సమయంలో అటేమో కరోనాను రప్పించాడు, ఇటు నన్ను బయటికి రప్పించి అనేక మందికి అందుబాటులోకి వెళ్ళేటట్టు చేశాడు ఆయనకి మహిమ కలుగునుగా. ఈరోజు కూడా ఆశ లేదు, ఎవరో మెచ్చుకోవాలి, ఎవరో గొప్ప అనుకోవాలి, అబ్బో అంత అబ్బో ఇంత అని ఎవడో నాకు కీర్తి కిరీటాలు పెట్టాలన్న ఆశ లేదని మళ్ళీ మాట చెబితే మర్చిపోతారని పాట కూడా పాడుకున్నాం. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు. అందుకే నాకు ఫీలింగ్ లేదు, నన్ను దూషించిన ఫీలింగ్ లేదు. ఎందుకో తెలుసా? పొగడ్తను నేను లక్ష్య పెట్టాను కాబట్టి దూషణను కూడా నేను పట్టించుకోను. పొగడ్తగా పొంగిపోయేవాడు దూషణకు లొంగిపోతాడు, కృంగిపోతాడు. ఈ రెండు నేను పక్కన పెట్టేశాను. ఒకడి మెప్పు నాకు చాలు, నా యేసయ్య మెప్పు నాకు. పేరు ప్రఖ్యాతులు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, సిరి సంపదల ఆశ నాకు. పట్రా ఆ టైమింగ్ కోసం, లోకానుసారంగా కేరా ప్లాట్ఫామ్ గాడిని ఎవరో నన్ను ఎద్దేవా చేయటం, ఎవడో నన్ను ఎద్దేవా చేయటం కాదు, నన్ను నేనే చెప్పుకుంటా. అందలాల్లో పుట్టలా, ఐశ్వర్యాల్లో తులతోగలా కేరా ప్లాట్ఫామ్ గాడిని. యేసు అనే ఒకడు నా జీవితంలోకి రాకపోతే ఈ పాటికి మృతుండి. ఈరోజు వరకు సజీవుండై ఉన్నాను. తులువలాంటి నా బ్రతుకునకి విలువ దొరికిందంటే ఆయన కృప. ఎలాంటి అనుభవాల్లో కూడా నేను ప్రయాణం చేశానో నా లైఫ్ నేనే బాహాటంగా చెప్పుకున్నా. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి అన్న వచనాలకు 100% యోగ్యుడని చెప్పుకుంటాను నేను. లోకములో ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు లోకంలో ఉన్న జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అన్న దానిలో నేను పక్కా సూట్ అవుతాను. నా సొంత కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, బంధు జనావళి దగ్గర నుంచి, నా స్నేహితుల వరకు అందరూ నాకు ఇచ్చిన టైటిల్ అదే, వెర్రోడు, పిచ్చోడు. కరెక్ట్గానే పిలిచాడు దేవుడు. జ్ఞానుల్ని సిగ్గుపరచని పిచ్చోళ్ళని ఏర్పరచుకున్నాడు అన్నది 100% నిజం నా లైఫ్లో. ఎన్నికైన వారిని తృణీకరించడానికి తృణీకరింపబడిన వారిని ఏర్పరచుకున్నాడు అంటానికి తృణీకరింపబడిన నా జీవితమే సాక్ష్యం. చెట్లు చాలా ఉంటాయి, కానీ తాడి చెట్టు కింద 20 రోజులు నేను నా తండ్రి బ్రతికాం. తాడి చెట్టు కింద 20 రోజులు. ఎవరైనా ఉంటారా తాడి చెట్టు నీడ? అసలు నీడ అది. పొద్దు ఎటు మారిపోతుంటుంది, అటు మారిపోతుంటుంది తాడి చెట్టు నీడ. పొద్దు అటు పొడిచింది అనుకో, తాడి చెట్టు నీడపై ఆడు ఉంటుంది. మిట్ట మధ్యాహ్నానికే తాడి చెట్టు నీడ. ఎక్కడ లేదు ఆశ్రయం. 20 దినాలు పైచిలుగా అక్కడ ఉన్నాను నేను తాడి చెట్టు కింద. పదమూడేళ్ల ప్రాయంలో, అంటే నిలవరమైనటువంటి నివాసం కూడా లేని స్థితిలో, అన్ని రకాల అట్టడుగు స్థాయి దారిద్ర్యం యొక్క అట్టడుగు స్థాయిని కూడా చూపించి నన్ను తీసుకొచ్చి ఆయన పనిలో నిలబెట్టాడు నా దేవుడు. ఎవరో నన్ను ఎగతాళి చేయటం ఏంది, ఎవడో నన్ను హేళన చేయటం ఏంది? నా బ్రతుకు నా జీవితం నాకే, నేనే చెప్తా. నేనేం మనగాడిని కాదు, మోతవరి కాదు, పిచ్చోడిని. ఎవరి హృదయంలో ఇంత స్థానం లేదు.
ఒకవేళ ఉంటే నా స్థానం అది. కానీ వాళ్ళెవ్వరి హృదయాల్లో స్థానం లేనప్పుడు నా దేవుని హృదయంలో నాకు చోటు ఉంది. అందుకే పిచ్చోడిని దేవులాడాడు. ఈ పిచ్చోడిని నిలబెట్టి మనుషులకు జ్ఞానం నేర్పేటట్టు చేశాడు. నేను కాదు, ఆయన. ఇక్కడ ఆడిస్తున్న కథానాయకుడు ఆయనగా, ఇది తోలుబొమ్మ. ఈ బొమ్మను ఆడిస్తూ ఈ బొమ్మను వాడుకుంటున్నవాడు కథానాయకుడు యేసయ్య. చావును ఎదురు చూసి చావు కోసం ఆశపడిన నన్ను చచ్చే ఆలోచన చేసుకునే అనేక మందిని ఆ పరిస్థితుల్లోంచి బయటికి లాగటానికి వాడుకుంటున్నాడు. ఇదంతా ఆయన కృప, ఆయన దయ. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? నేను ఎందుకు వచ్చింది? లేఖనం ఏం చెప్పిందో అదే చూసుకుంటా, దేవుని పని చేసుకుంటా ముందుకు వెళ్ళిపోయాను. ఇందులో ఎవడు పొగడతా, ఎవడు తిరస్కారం ఏ పట్టించుకోలా. గ్రంథమే దీనికి కారణం. ఎందుకంటే నా ప్రభు ఎప్పుడో చెప్పాడు, మనుషుల మెప్పుని కోరవద్దు నాయన, అది స్థిరం కాదు. నా మెప్పే నీకు ముఖ్యం, నేనే నీకు ముఖ్యం. నాతో ఎప్పుడు నా యేసయ్య మాట్లాడేది, షాలేం రాజా, ఈరోజు చాలా మందికి నువ్వు తెలుసు, ఒకప్పుడు నువ్వు ఎవ్వరికి తెలియదు, కానీ అప్పుడు నాకు తెలుసు. ఈరోజు చాలా మంది నీకు అభిమానులు ఉన్నారా, నిన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళు ఎవ్వరు లేనప్పుడు నేను నీ అభిమానాన్ని మర్చిపోవు. నా బెస్ట్ ఫ్యాన్ యేసయ్య. అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నీ దివ్య రక్తములు. తమ్ముడు, ఈరోజు నీకెవరు నిన్ను అభిమానించేవాళ్ళేరా? నిన్ను పిచ్చిగా అభిమానించే నీ బెస్ట్ ఫ్యాన్ ఉన్నాడు తెలుసా, ఆయన యేసయ్య. నీ బెస్ట్ ఫ్యాన్ ఆయన. చెలే నీ ఫ్యాన్ రాయనా, నీ ఫ్యాన్, నీ అభిమాని తెలుసా? మళ్ళీ విశ్వమే ఆయనను అభిమానించింది. ఆ విశ్వము చేత అభిమానం పొందేవాడు నీ అభిమాని. అది నీ అభిమాని. నమ్మవా? ఎంతమంది నమ్ముతారు? ఆయన నీ అభిమాని. నేను చెప్పే జోకర్ నిజం. అప్పుడే యేసయ్య నా ఫ్యాన్. ఈ చెత్తోడికి, ఈ పిచ్చోడికి, ఈ ఆశోదోడికి, ఈ అరవందుడికి ఆయన ఫ్యాన్. పట్టుకున్నాడు, అగాధ జలాల్లోంచి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి నిలబెట్టాడు. ఒక్కటే చెప్పాడు, ఎవ్వరి ఘనతని తిట్టుని రెండు పట్టించుకోవద్దు, నా గ్రంథాన్ని చూడు, దాని ప్రకారం చేసుకుంటా ముందుకు వెళ్ళిపోనానా. నిన్ను మెచ్చుకోవాల్సింది నేను, కనపరచాల్సింది నేను, కిరీటం పెట్టాల్సింది నేను, నిన్ను కవిగట చేర్చుకోవాల్సింది నేను, నువ్వు వెతకాల్సింది నా సంతోషమే. మరి అది చూసుకుంటే వెళ్ళా. ఈరోజు మీ అందరికీ పరిచయం అయ్యేటట్టు చేశాడు ఆయన. కొండ మీద నేను నీకు చూపించిన ఆ మాదిరి చొప్పున నీవు కట్టాలి అని నాడు మోషేని పిలిచిన దేవుడు ఈరోజు నీకు నాకు కూడా మాదిరి గ్రంథంలో చూపించాడు. దాన్ని బట్టి నువ్వు నడవాలి, దాన్ని బట్టి నువ్వు పని చేయాలి, దాన్ని బట్టి నువ్వు పరిచర్య చేయాలి. ఒక్కటే లక్ష్యం, ఆత్మల రక్షణ. తమ్ముడు, ఆత్మల రక్షణ, అదే ధ్యాస. నశించిపోతున్న ఆత్మల రక్షణ. ఆత్మీయుల క్షేమాభివృద్ధి. పాట పాడినా, మాట్లాడినా, ఉపదేశం చేసినా, ఏది చేసినా ఆత్మలను మండించేటట్టు, కృంగిన వారిని లేవనెత్తేటట్టు భక్తి, ఆధ్యాత్మికత, తన్మయత్వం, పులకింత విన్నవారి హృదయంలో కలిగి వాళ్ళు దేవునికి కనెక్ట్ అయ్యేటట్టు పాడినా, మాట్లాడినా, పుస్తకం రాసినా, ప్రకటించినా, ఏది చేసినా మనుషులు దేవునికి కనెక్ట్ అవ్వాలి, భక్తిలో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి. అవే లక్ష్యంగా పెట్టుకొని చేశా. దీన్ని పాడితే మెచ్చుకుంటారు, దీన్ని పాడితే కనపరుస్తారు, దీన్ని పాడితే ఇదవుతారే కాదు.
అట్లయితే నా పాటలు ఎప్పుడో మారిపోయి ఇప్పుడు దిక్కుమల్ల పాటలు ఉన్నాయి, అట్లా అట్లా ఆ జాబితాలో చేరాయి. ట్రెండ్ ఎన్ని రకాలుగా మారిపోతున్నా భక్తి రసంలో ఎప్పుడు మార్పు రాకూడదని నా పందాన్ని నేను అలా కొనసాగుతా ఉన్నా. కాబట్టి ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమో, దేవుని వాక్యం ఎంత కీలకమో, సేవ చేయాలనుకునే వాళ్ళకి, సేవ చేస్తున్న వాళ్ళకి, ఆల్రెడీ మారు మనసు పొంది రక్షణ పొంది 1-2 ఆగిపోయిన వాళ్ళకి వాక్యం అవసరం, వాక్యం ధ్యానం అవసరం, వాక్య జ్ఞానం అవసరం. ఎదగాలి. వాక్యాన్ని ధ్యానించు. వాక్యం ధ్యానించే కొద్దీ నీకు వాక్యంలో పట్టు రావటం కాదు, వాక్యానికి నీ మీద పట్టు వచ్చిద్ది. వాక్యం నిన్ను గెలిచిద్ది. వాక్యం నిన్ను తీసుకెళ్ళి దేవుని పాదాల దగ్గరకు చేర్చిద్ది. ఆయన పాదాల దగ్గరకు చేర్చిద్ది. ఆయన జ్ఞానంతో నింపిద్ది, అభిషేకంతో నింపిద్ది. తెలుసా, దేవుని వాక్యం నీలో లేకుండా పైన అభిషేకం వచ్చినా నిలవదు. సౌలులో వాక్యం లేదు, కానీ సౌలు మీద అభిషేకం ఉంది, అది నిలవలా. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోగా దురాత్మ ఒకటి యెహోవా యొద్ద నుండి వచ్చి సౌలును వెరపించినని రాసుంది. వాక్యం లోపల లేని వాడి మీద అభిషేకం కూడా నిలబడదు. ప్రార్థన చేసి అభిషేకం పొందుకున్న లోపల వాక్యం లేకపోతే అభిషేకం కోల్పోవటం ఖాయం. కానీ దావీదులో వాక్యం ఉంది, అందుకే అభిషేకం దావీదు మీద చివరి వరకు స్థిరంగా నిలిచింది. యెహోవా ఆత్మ, దేవుని పరిశుద్ధాత్మ దావీదును వదిలిపోలా. ఎందుకంటే దావీదులో వాక్యం ఉంది, సౌల్లో వాక్యం లేదు. కాబట్టి ఇప్పుడు మీకు టోటల్గా ఏం చెప్పాను నేను, బైబిల్ ఎలా ధ్యానించాలి, అలాగే మనం ఆశించే సమస్తము వాక్యంలో ఎలాగుందో మీకు చూపించాను. ముఖ్యమైన 2 సంగతులు ఈరోజు మీకు నేర్పించాను. మన జ్ఞానం ఎక్కడుంది? అందరు నోరు తెరిచి చెప్పండి, ఇక ముగిస్తాను నేను. ఇక్కడ అసలు టైమే లేకుండా చేశారు వీళ్ళు. అంటే మొన్న వాచే లేకుండా చేశారు, మళ్ళీ దాన్నే తీసుకొచ్చి పెట్టారు. మార్చారా? సరే పో, దేవునికి స్తోత్రం. ఎన్నో పోరాటాల్లో తట్టుకొని నిలబడటానికి ఈ వాక్యమే దిక్కైంది. తెలుసా నీకు? ఎన్నో ఆటుపోట్లలో, ఎన్నో పోరాటాల్లో, ఎన్నో శోధనల్లో తట్టుకొని నిలిచి, నాలో మీకు ఏదన్నా నచ్చింది అంటే, ఏ ప్రవర్తనైనా మీకు నచ్చిందంటే, అది ఏ విషయమైనా కావచ్చు, భక్తో, ప్రేమో, ఆత్మీయతో, లేతే ఏ మమతో, ఏది నచ్చిందో నీకు, అదంతా ఈ గ్రంథమే. ఇందులో ఆ యేసు నేర్పాడు నాకు. అది ఇది లేకపోతే మనకు అంత సీన్ లేదు. నా దగ్గర మీకు ఏదైనా ఆకర్షణ కనపడిందంటే ఆ సొగబులన్నీ కూడా దిద్దింది ఈ గ్రంథమే. పరిశుద్ధాత్మ కూడా ఈ వాక్యాన్ని వాడుకొని మన మీద పనిచేస్తాడు ఆయన. ఈ వాక్యమే ఉలి, వాక్యమే సుత్తే. బోల్డ్ అనే విషయాలు ఉన్నాయండి. మనల్ని చెక్కే సుత్తే వాక్యమే, ఉలి వాక్యమే. మనల్ని కాల్చి ప్యూరిఫై చేసేటువంటి అగ్ని కూడా వాక్యమే. మేలిమి చేస్తారే, కాల్చి బంగారాన్ని మేలిమి బంగారం అంటారే, మనల్ని మేలిమి బంగారుగా చేయనది వాక్యమే. ఎందుకంటే నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బ్రద్దలో చేయి సుత్తే వంటిది కాదా అని ఇర్మియాలో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. మన ఆధ్యాత్మిక దాహం తీర్చే జీవజలం వాక్యమే. పరిశుద్ధాత్మ మరి శిల్పి. ఆ శిల్పి వాక్యం అనే సుత్తి ఉలి వాడి మనల్ని చెక్కుతాడు, వాక్యమే చూపిస్తాడు. ఈ వాక్య ప్రకారం నువ్వు తేడా చేసావు కదా అంటాడు. అవును తండ్రి, మరి సరి చేసుకోవాలి కదా. అలాగే తండ్రి. అప్పుడు అవలక్షణాన్ని చెక్కినట్టు నీలో, ఈ వాక్య ప్రకారం నువ్వు తప్పుగా ప్రవర్తించావు కదా, నువ్వు తల్లిదండ్రి నీ ఎందుకు అశ్రద్ధ చేస్తున్నావు, తప్పు కదా. మరి వాక్యం చూడు ఎన్ని చోట్ల ఉందో. నిర్గమాకాండం 20లో ఏం చెప్పాడు? తల్లిదండ్రుల్ని సన్మానించమని చెప్పాడు. ఎఫెసీ పత్రికలు ఏం చెప్పాడు? పిల్లలారా మీ తల్లిదండ్రుల్ని గౌరవించమని చెప్పాడు. సామెతలు ఏం చెప్పాడు? తన తల్లినైనను తండ్రినైనను దూషించువాని దీపం కారు చీకట్లు ఆరిపోవనని చెప్పాడు. తల్లిని హింసించి తండ్రిని దూషించేటువంటి వాని కళ్ళు లోయ కాకులు పీకునన్నాడు.
నా తల్లిదండ్రులకి ఇంత ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి ఇంత రెస్పెక్ట్ చేయమని ఇస్తే నువ్వు వాళ్ళని ఎందుకు మరి తేలిగ్గా మాట్లాడుతున్నావు? నీ తండ్రిని ఎందుకు కొడుతున్నావు? నీ తల్లిని ఎందుకు దబక్కని చేసుకుంటున్నావు? తల్లి మీద చేసుకుంటే ఎంత శాపమో తెలుసా? తొందరపడి పెద్దది మాట్లాడుతుండొచ్చు, ఆమెకు అధికారం ఉంది, నిన్ను తిట్టే అధికారం ఉంది, ఒక దెబ్బ కొట్టే అధికారం ఉంది, నిన్ను అవసరమైతే నీకోసం ఆమె ఎన్నో చేసింది. అమ్మ కదా, నాన్న కదా, వాళ్ళు కాకపోతే ఎవరు అంటారు? నువ్వు వాళ్ళ మీద ఫీలింగ్ పెట్టుకుంటే ఎట్లా? నువ్వు తప్పు కదా. పరిశుద్ధాత్మ చెప్తాడు, వాక్యం ఏం చెప్తుంది? వాళ్ళని గౌరవించమని చెప్తుంది కదా, ప్రేమించమని చెప్తుంది, లోబడమని చెప్తుంది కదా, విధేయత చూపమని చెప్తుంది కదా. నువ్వెందుకు నీ తల్లిని నిందిస్తావు? నువ్వెందుకు నీ తల్లిని కొడతావు? నువ్వెందుకు నీ తండ్రిని తొందరపడి కొడతావు? వాళ్ళని ఎందుకు పట్టించుకో? ఈ వాక్యం ప్రకారం నువ్వు తప్పు కదా చేస్తున్నావు. ఆ వాక్యమే చెక్కుకుంటా వచ్చింది. మా అమ్మకి నాకు అసలు పడదు, నిజంగా చెబుతున్నా, అస్సలు పడదు. ఎందుకంటే ఆమెకి ఆనందం వస్తే ఒక రకంగా ఉంటుంది, ఆమెకి మెంటల్ ఎక్కిందంటే ఇంకో రకంగా ఉంటుంది, ఇబ్బంది పెట్టింది. అందుకే నచ్చదు నాకు. దేవుని సేవలోకి వచ్చా, ఏ విషయంలోనో కదిలిచ్చింది, గోల్ చేశా, నాకు కనపడ్డామంటే మామూలు ఉంది. ఈ మధ్య లేకుండా ఎటు పోయింది గుంటూరు, అక్కడక్కడ తిరిగింది. వాళ్ళు ఎవరు ఉండలేదంట. పాపం బస్ స్టాండింగ్లో పండుకొని, ఇప్పుడు కాదులేండి, మళ్ళీ ఇప్పుడు అనుకోలేదు, మీ దండం పెడతా ఇప్పుడు. అప్పుడే రక్షణలోనికి వచ్చి సేవలోకి వచ్చిన తొలి రోజులు, ఇంకా పూర్తిగా సేవలోకి కూడా రాలేదు. పరిచర్య స్టార్ట్ చేసి చిన్నగా ఇంటికాడ ప్రేయర్ పెడుతున్నా. అప్పుడు నేను కష్టపడి ఆత్మ రక్షణలో నడిపిస్తూ ఉంటే వాళ్ళకి అందిస్తూ ఉంటుందేమో. విశ్వాసుల దగ్గరే వచ్చింది, గద్దించేసరికి వెళ్ళింది. ఒక రోజంతా పాపం తిప్పలు పడి ఒక నైట్ అక్కడ బస్ స్టాండింగ్లో ఉండి తెల్లారి అక్కోళ్ళ దగ్గరికి వచ్చి చేరింది. నేనేం చేస్తున్నా, నీకు ఆమెను గద్దించాను, ఆమె వెళ్ళింది. తర్వాత మోకాళ్ళుని ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ సమాధానం నాకు లేదు. ఇప్పుడు మోకాళ్ళుని ప్రార్థన చేసి దేవునితో గడిపితే ఒక ప్రసన్నత మనకు ఉంటుంది. ఏదో మోకాళ్ళు వేసి ప్రార్థన డ్రైగా లేసి వస్తున్నట్టు అర్థమవుతుంది నాకు. ఎందుకు ఇలా అవుతుందని కూర్చొని ఆలోచించా. నీకు టైం ప్రాబ్లం లేదుగా, స్తోత్రం. అప్పుడు పరిశుద్ధాత్మ మాట్లాడాడు. ఇప్పుడు నీకు జన్మనిచ్చిన తల్లి నీకు ఎన్నో ఉడిగాలు చేసింది, నీకోసం ఎన్నో కష్టాలు పడింది. అమ్మ కదా, కనిపించే అమ్మని నాన్నని నువ్వు గౌరవించినప్పుడు కనబడని దేవుని ఎలా నువ్వు గౌరవిస్తావు? లేఖనం మొదట చెప్పింది తల్లిదండ్రి గురించి కదా. నువ్వు తల్లిని గద్దించావు, ఆమె వెళ్ళింది, ఆమెకి ఏమన్నా అయితే, ఈ వయసులో పెద్ద వయసుకురాలు కదా, అది ఇక పొడవటం మొదలుపెట్టాడు. ఇక అది సుత్యగులి ఉపయోగించడం అన్నమాట. ఈ వాక్యం ఇక నాకు ఆ సామెతల వాక్యం, తల్లిని దూషించి తల్లిని నిందించిన వాని కళ్ళు లోయ కాకులు, వాని దీపం కారు చీకట్లు ఆరిపోను, మోకాళ్ళు వేసి ఏ కనపడుతున్నాయి. మరి వాక్యం ఉందిగా, ఆ వాక్యాన్ని చూపించి కొడుతున్నాడు. 2 రోజులు ఆగా, 3వ రోజు నా వల్ల కాల. మరి ఆమె ఏమో చెప్పిన మాట వినదు, అంత రివర్స్. నేను నంది అంటే ఆమె పంది అంటది. ఇక ఎంత రఫ్గానే ఉండాలని అట్లా తీర్మానం చేసుకున్నా. ఏమితో ఇక మా సెంటిమెంట్గా ఉండి ఆధ్యాత్మికంగా ఉంటే లోపడదు, ఏమంత రఫ్గానే ఉండాలి, లేకపోతే మొత్తం జడగొట్టిద్ది అని ఇక అట్లా ఫిక్స్ అయ్యా. దేవుడు దాన్ని ఖండించాడు. ఇప్పుడు నేనేం చేయాలి అంటే, నీవు వెళ్ళి మొదట నీ తల్లితో సమాధానపడు, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. అది దేవుని మాట. అంటే ఆమె నేను విలువివ్వలేదు, కానీ దేవుడు ఆమెకు విలువిచ్చాడు. నీ నాన్నకు నువ్వు విలువయ్యో పిచ్చోడా, నీ నాన్నకి దేవుడు విలువిస్తాడు. నీ తల్లికి నువ్వు విలువయ్యో పిచ్చిదానా, దేవుడు ఆమెకి విలువిస్తాడు. తెలుసా నీకు? అమిత్తయి కుమారుడైన యోనా అంటాడు, నూను కుమారుడైన యెహోషువ అంటాడు, యొపున్నే కుమారుడైన కాలేబ్ అంటాడు. తండ్రుల పేర్లెత్తి కొడుకుల్ని ప్రస్తావిస్తాడు. యెష్షయి కుమారుడైన దావీద్ అంటాడు.
కీషు కుమారుడైన సౌలు అంటాడు. ఈరోజు నువ్వు రక్షింపబడి నువ్వు లైన్లో ఉన్నావంటే ముందు కృప నీ తల్లిదండ్రి పొందారు, తెలుసుకో ఆ సంగతి. వాళ్ళని తక్కువ అంచనా వాకు, కృప వాళ్లకు దొరికింది ముందు. ఏం చేయాలి ఇప్పుడు? మనకేమో అహం, మనం అప్పుడే ఇరగల, మనకు ఉంది కిలో లెక్క ఉంది. పోయి ఆమెతో సమాధాన పడాలంటే ఇప్పుడు పోయి నువ్వు ఏందమ్మా రా అంటే మళ్ళీ ఆమె ఏదో అంటది కదా, ఓవర్ యాక్షన్ చేసేదిగా. ఏంది ఆమెను పలకరించేది, సమస్య లేదని అనుకుంటే మళ్ళీ దేవుడు మళ్ళీ మోకాళ్ళు వేసి సమాధానం రావట్లా. అయ్యా మీకేమైనా ఇబ్బంది ఉందా? మీ బతుకులు కూడా అంతే, ఆన్సర్లు ఉండవు. ప్రార్థన చేసి సరే ప్రభా ఏమైతే అయింది, ఇప్పుడు ఎక్కడుందని ఎంక్వైరీ చేశా, ఫలానా అక్క దగ్గర ఉందని తెలిసింది. సరే పోయి సమాధాన పడమన్నో పోయి మాట్లాడతానని చెప్పి బయలుదేరా. పలకరిస్తే చాలా సమాధానం పడ్డట్టే కదా. ఆ పలకరీయడానికి కూడా అహం అడ్డు వచ్చింది నాకు. మరి మన సాగింపుడంతా అమ్మ మీదేగా, మన అహం అంతా అమ్మ మీదేగా, మన అలుగుళ్ళు అమ్మ మీదే, అంతా అమ్మేగా దొరికేది మనకి పాపం చీపుగా. దేవునికి స్తోత్రం. అమ్మ దగ్గర అహమైంది, అమ్మ దగ్గర అహమైంది అంటాడు దేవుడు. అక్కడ కాకపోతే ఇంకెక్కడ? బయట వాళ్ళనన్నా మనం బలరించవచ్చు, కానీ ఇంటి వాళ్ళ దగ్గర చాలా సీరియస్గా ఉండాలని కదా మన ఫీలింగు. నువ్వు పోవాలి, నువ్వు అంతే సమాధానం పడ. అసలు బయలుదేరా. ఏనండి, సాయంత్రం దగ్గర నుంచి ఆ మొదటి మలుపు తిరిగేసరికి రిహార్సల్ వేసుకుంటున్నా, పోవాలి ఇప్పుడు. ఆమె నన్ను చూడగానే బిగుసుకొని కూర్చుంటుంది. ఆమె ఫీలింగ్లు తట్టుకోలేము, మండిపోతుంటుంది. చేసినన్ని చేసిద్ది, మళ్ళా పోతే సాగించుకుంటుంది. ఎట్ట చేయాలరా నాయన, ఆమెను ఎట్ట బలకరించాలి? ఓ పెద్ద ప్రాణ సంకటం అయిపోయింది, అది మనకి ప్రిస్టేజ్ క్వశ్చన్ అయిపోయింది. ఆ టర్న్ తిరిగినాక ఏముంది, వెళ్తాను. ఏందమ్మా రావా, పోదాందా అంటాను. వచ్చిద్ది. ఇంకొక మలుపు ఉంది అడ్రోడ్కి వెళ్ళడానికి. ఆ మలుపు దగ్గర పోయేటప్పటికి దేవుడు అట్లా ఒప్పుకోవట్లా. మరి ఏమనాలయ్యా? పరిశుద్ధాత్మ నిజమండి, పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు అంతరంగంలో. మరి ఏమనాలి? సరే ఇంకో టైపులో అంట, ఏమనుకోవాకు, మా కొంచెం నువ్వు అట్లా చేసేసరికి కోపం వచ్చి అలా అన్నాను, నేను తొందరపడ్డాను, దేవుని పనివాడిగా నేను అలా చేయకూడదు, ఏమనుకోవాకులే అని చూద్దాంలే అంటే ఏంది. ఫస్ట్ ఏమనుకున్నానంటే, ఎన్ని రోజులు ఉంటావేడా ఫస్ట్ అసలు ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పుడు ఏంది దేశాటం మొదలుపెట్టి సంచారాలు చేస్తా ఏంది, ఇక బా చూశారు కానీ అందామని బయలుదేరా. అది సమాధానం అన్నమాట. దాన్ని సమాధానం అని ఎవరన్నా అంటారా? సరే టర్నింగ్ తిరిగినాక ఏందమ్మా ఎన్ని రోజులు ఉంటావు పోదందా అని కొంచెం ఉండవని. ఆ టర్నింగ్ తిరిగినాక నేనే తేడా పడ్డాలే రామా. అడ్డరోడ్డు దాటిన తర్వాత దేవుడు అన్నాడు, ఇవన్నీ కాదు, నువ్వు వెళ్ళి ఆమె కాళ్ళు పట్టుకోమన్నాడు. అబ్బో, అది మనకు మామూలు విషయం కాదు అస్సలు. అమ్మో, మన వల్ల ఏ పనే కాదు అది. లే అంటే పరిగెత్తిద్దాం, అంత సాగించుకునేవాడిని. కాళ్ళు పట్టుకోవడం అంటే ఎంత ప్రిస్టేజ్ ఇష్యూ అండి అది. చిన్న విషయం అది, సాధ్యమేనది. దేవుడు 3 దినాలు నేను ప్రార్థనలో ఉన్న ప్రతిసారి నన్ను స్పర్శించలా. ముఖం తిప్పుకున్నట్టు అర్థమవుతుంది నాకు స్పష్టంగా. ముందు ఆమెతో సమాధాన పడ, తర్వాత నీతో మాట్లాడతాను. నేను నీ తల్లిరా, ఆమెను నువ్వు గౌరవించకపోతే నువ్వు నన్ను గౌరవించినట్టు నేను ఒప్పుకోను. నా ప్రేమ నీకు అర్థం కావటానికే నీకు అమ్మను పెట్టాను. అమ్మ అనేది లేకపోతే నా ప్రేమ నీకు అర్థం కాదు. ఆ కోణంలో మనకిచ్చిన బంధాలన్నీ ఆయన ప్రేమ మనకు అర్థం కావటానికి పెట్టిన బంధాలే తల్లి, తెలుసా? అన్నలోని ఆప్యాయత యేసయ్యలో ఉంటుంది, అమ్మలోని మమత అనురాగాలు యేసయ్యలో ఉంటాయి, నాన్నలోని ఆలన పాలన యేసయ్యలో ఉంటాయి. అవన్నీ మనకు ఇదిగో నేను మీ నాన్న లాంటి అని చెప్పుకోవడానికి ముందు నాన్న కావాలిగా. నేను అమ్మ లాంటి, ఇదిగో స్త్రీ తన తండ్రి పిల్లని మర్చిద్దా?
అమ్మ మర్చిద్దా? వాళ్ళైనా మర్చిపోతారు, నేను మర్చిపోను. అమ్మలాగా నేను ప్రేమిస్తానని, ఆయన నేను ఇలా ప్రేమిస్తానని చెప్పుకోవటానికి ఎవరున్నారు? అమ్మేగా, నానేగా. ఈ బంధాలు అలాంటివి. అందుకు ఆయన ప్రేమ మనకు అర్థం కావటానికి లింక్ చేశాడు. తెలుసా మీకు అసలు ఆ సంగతే? ఈసారి ఇప్పుడు అని చెబుతాలే వివరంగా. మనకు అహం మామూలు అహం కాదు. అప్పుడు దేవుడు అన్నాడు, అది విరిగిపోకపోతే నేను నిన్ను వాడుకోలేను అన్నాడు. నువ్వు పట్టాలంతే, కాళ్ళు పట్టాలని, కాళ్ళు పట్టాల. తీరా నేను అక్కడికి వెళ్ళినప్పుడు, మీరు నమ్మండి నమ్మపోండి, అమ్మ 2 కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించమ్మా అన్నాను నేను. ఇది నాకు ఛాలెంజ్, నా దేవుడు నాకు విసిరిన ఛాలెంజ్. నువ్వు అక్కడ తగ్గించుకోగలిగితే నా కుమారుడా, నేను నిన్ను అభిషేకిస్తా, వాడుకుంటా. ప్రభువా, నీకోసం నేను వాడబడాలి. నా తల్లి అయ్యా, నాకు జన్మనిచ్చిన తల్లి, ఆమె పాదాలు పట్టుకుంటాను, నాకు సిగ్గేంటి? ఆమె దగ్గర నేను గర్వంగా ఫీల్ అయితే నాకన్నా మిడిమేలో నడమంత్రం ఇంకోటి ఉంటుందా అని వెళ్ళి 2 పాదాలు పట్టుకున్నాను. క్షమించమ్మా అని ఏడిస్తే ఆమె ఏడ్చింది, నేను ఏడ్చాను. ఆ 3 దినాలు నేను కోల్పోయిన దేవుని హస్తస్పర్శ ఆ దినాన నేను అనుభవించాను, ఆ క్షణాన నేను అనుభవించాను. అమ్మ పాదం పట్టినప్పుడు అప్పుడు విషయం ఏంటంటే ఆమె విరిగింది నా విషయంలో. అప్పటిదాకా నా మారు మనసును యాక్సెప్ట్ చేయలామే. అర్థమైందా? నా చేంజ్ని లక్ష్య పెట్టలా. వీడు ఇంతే కనపడతాడు, వీడు టెంపర్ వచ్చినప్పుడు వీడు రంగు బయటపడిద్ది, టెంపర్ రానంత వరకు మహాసాధువులా మాట్లాడతాడు, వీడికి రేగినప్పుడు అర్థమయ్యద్దని అట్లా అనుకునేది. నిజంగా ఆమె పాదం పట్టినప్పుడు నేను నిజంగా విరిగానని ఆమెకు అర్థమై ఆమె విరిగిపోయింది. అప్పటి నుంచి నన్ను డిస్టర్బ్ చేయటం అనుకుంది. అంటే ఆమెకేమర్థమైందంటే నిజముగా వీడు దేవుని మనిషి అయ్యాడు, ఇక వీడిని గల్దించానంటే నాకు మొహం బయలుదే నాకు అర్థమైంది. కాబట్టి విశ్వాసాన్ని గద్దించు, కానీ ఇప్పుడు కూడా నన్ను గద్దించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అది కూడా చేయట్లేదు ఏంటి పాపం, ఇప్పుడు పరిచర్య చేస్తాను. ఇప్పుడు కూడా దగ్గర అందుబాటులో ఉండే పరిచారకులు వృంతా ఉంటుంది. అంటే దగ్గర 80 ఏళ్ళకి చేరింది, మరి ఆ మాత్రం ఉండదా ఏంది? ఓర్పు లేని వాళ్ళకి ఓర్పు నేర్పిద్ది మా అమ్మ. అందుకే ఎవరన్నా కొత్తగా వచ్చిన ఆమె దగ్గర పెడతాను నేను. 1-2 నెలల్లోనే వచ్చినప్పుడు ఫస్ట్ 2-3 రోజులు అమ్మ అసలు నిజంగా అన్నా అంటారు, నేను నవ్వుకుంటా ఉంటాను, జస్ట్ వెయిట్ అని. దేవునికి స్తోత్రం. తర్వాత నెల తిరిగేసరికి నేను ఎందుకుంటున్నానో నాకే అర్థం కావట్లేదు, కట్టుకొస్తా. ఓర్పు లేని వాళ్ళకి ఓర్పు నేర్పటానికి దేవుడు సిద్ధపరిచిన అద్భుతమైనటువంటి శిల్పి మా మదర్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అహం విరిగిందా లేదా టెస్ట్ చేస్తాడు. వాక్యం ఎట్లా చెక్కుద్ది అంటే చెప్తున్నా, ఆ వచనాలు చూపించి కంట్రోల్ చేస్తున్నాడు. అట్లా చాలా విషయాల్లో ఈ వచనం ఒప్పుకోదు కదా, ఈ వచనం ఒప్పుకోదని వాక్యమే చూపించి పరిశుద్ధాత్మ మనల్ని చెక్కుతాడు. చెక్కాలంటే ఆ వాక్యం మనలో ఉండాలిగా, అప్పుడు చూపిస్తాం. కాబట్టి ఇప్పుడు టోటల్గా ఏం చెప్పాను నేను? మనకు కావాల్సిన సమస్తం అందులోనే ఉంది. అది ఎప్పుడు నీ చేతుల్లోనే ఉంటుంది, కాకపోతే ఓపెన్ చేయట్లా. అదే బాధ. పల్లెటూరు నుంచి పట్టణం చదువుకు పోయాడు ఒక కొడుకు. పట్టణం చదువుకు పోయాడు. వాడికి కావాల్సిన డబ్బులు నెలకి మనీ ఆర్డర్ చేస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న. దేవుణ్ణి నమ్ముకున్న ఆయన. ఓ రోజు సెలవులకి ఇంటికి వెళ్తే కొడుకు ప్రార్థన చేసుకుంటున్నావా, వాక్యం చదువుకుంటున్నావా అని అడుగుతారు కదా తండ్రి సహజంగా. అడిగాడు. ప్రార్థన, అబ్బో అసలు ప్రార్థన లేకుండా ఎట్లా నాన్న, అసలు పొరపాటును కూడా అస్సలు మంచిదని జాగ్రత్త దేవునితో గడుపునాయన అని చెప్పి సరే వెళ్ళాడు. మళ్ళీ టౌన్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈ నెల డబ్బులు మనీ ఆర్డర్ పంపించాలి, డాడీ పంపిస్తూ ఉంటాడు. ఒక నెల డబ్బులు రాలా. లెటర్ రాశాడు, ఫీజు కట్టాలి, ఎగ్జామ్ ఫీజు కట్టాలి, డబ్బులు పంపించాను. పంపించలా. బైబిల్ పంపించాడు. బైబిల్ గ్రంథం చదువు నాయన, దేవుడు అన్నీ చూసుకుంటాడు అని గ్రంథం పంపించాడు. బైబిల్ చూసి చిరాకేసింది వాడికి.
ఫీజు కట్టాలని డబ్బులు పంపించమంటే బైబిల్ పంపించాడు. ఏం చేసుకోనని దాన్ని అడిగదిలో పైన పెట్టాడు. మళ్ళీ లెటర్ రాస్తున్నాడు. మీరు పంపించిన గ్రంథం రోజు చదువుతున్నాను. దేవుడు చాలా విషయాలు నాతో మాట్లాడుతున్నాడు. నాన్న, నిజంగా మీరు నాకు చాలా మంచి పని చేస్తారు. ఏ మాటలు మాట్లాడితే డాడీ బుక్ అవుతాడు వీడికి తెలుసు. స్తోత్రం. చాలా అద్భుతంగా ఉంది. రోజు చదువుతున్నాను, మానక చదువుతున్నాను, అన్నీ పొగిడి చెప్పి అన్నీ చేస్తున్నాను. ప్రార్థన కూడా ఈ మధ్య ఎక్కువ చేసుకుంటున్నాను. అన్నీ పెరిగినాయి అని కింద రాశాడు, దయచేసి ఫీజు పంపించు డాడీ అని. ఎగ్జామ్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, పంపించు డాడీ అని రాశాడు కింద. ఇక నెక్స్ట్ మనీ వచ్చింది అనుకున్నాడు. మళ్ళీ ఉత్తరం వచ్చింది. ఏమొచ్చిందంటే, బైబిల్ చదువు నాయన, ప్రార్థన చేసుకో, దేవుడే నీకు సహాయం చేయాలి అని మళ్ళీ రాశాడు. దేవుడు బైబిల్ అంటాడు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని కోపం వచ్చి లోపల తిట్టుకొని మళ్ళీ రాయటం మొదలుపెట్టాడు. మళ్ళీ గణపరిచి రాయిపోతే మళ్ళీ ఆయన పంపిడిగా. నాన్న, మీరు పంపిన ఉత్తరం నాకు అందింది, చాలా అద్భుతంగా విషయాలు చెప్పారు, తప్పకుండా నేను అది చేస్తున్నాను. బైబిల్ అయితే ఈరోజు ఇంకా ఎక్కువసార్లు చదివాను, ప్రార్థన కూడా ఎక్కువ చేసుకుంటా ఉన్నాను. నిజంగా ఇప్పుడేందో ఎక్కువ చదవాలనిపిస్తుంది నాకు, వాక్యం కూడా. అన్ని మళ్ళీ చెప్పాల్సిన అన్ని చెప్పి కింద దయచేసి ఫీజు పంపించిన డాడీ అని రాశాడు. నెల్లు గడిచింది, ఉత్తరాలు మారుతున్నాయి కానీ ఆయన డబ్బులు పంపించట్లా. రెండుసార్లు రాశాడు, మూడోసారి మళ్ళీ ఉత్తరం వచ్చింది. చేయగలిగింది ఏమీ లేదు ఆయన, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకొని పంపించాడు. మళ్ళీ ఈయనకి ఏమన్నా మైండ్ పోయిందా? డబ్బులు పంపిడు, నన్ను బయటికి నెట్టేటట్టున్నారు. ఏం చేయాలి? ఈ మళ్ళీ రాయటం మొదలుపెట్టాడు. ఈ ఉత్తరం ఆడ చేరకముందే తండ్రి వచ్చాడు. ఈవిడుండ దగ్గరకు వచ్చాడు. వాడికి ఆశ్చర్యం కలిగింది. నా సడన్గా వచ్చావు, ఏం సంగతి ఏదైనా మాట్లాడినాయి. అయ్యా బాగా ప్రార్థన చేసుకున్నా. రోజు నానా, రోజు అసలు బైబిల్ చదువుతుంటా, అసలు రోజు. ఏమేం చదివావు అన్నాడు. అది మొత్తం దాదాపు చాలా వరకు చదివేశాను, మొత్తం లాగేశాను అన్నాడు. లాగేసావా? ఏడు లాగేసేది, ఎక్కడ బైబిల్ ఏడుందంటే ఆ పైనుంచి లాగాడు బయటికి. ఓపెన్ చేయి అన్నాడు. ఓపెన్ చేశాడు. ఫస్ట్ పేజీ తిప్పాడు, అక్కడ ఒక నోట్ ఉంది. మళ్ళీ పేజీ తిప్పాడు, ఆడొక నోట్ ఉంది. మళ్ళీ పేజీ తిప్పాడు, ఆడొక నోట్ ఉంది. మొత్తం బైబిల్లో ప్రతి 2 పేజీల మధ్యలో ఒక 100 నోటు పెట్టాడు ఆయన. అంటే వాడి ఫీజుకు సరిపోను, ఇంకా వాడికి మిగలా కూడా డబ్బులు పెట్టించాడు అందులో. వీడు చదవకుండా అసలు మామూలు చదవట్లేని చెప్పి కహాని వినిపించాడు. మనకి కావాల్సిన అమౌంట్ అంతా అందులో పెట్టానికి అర్థమైపోయింది, ఈ నాకు అబద్ధాలు చెప్తున్నాడు. పోయి చూస్తే చదవట్లే బైబిల్. అది చూసి సిగ్గుపడ్డాడు. బైబిల్ చదువు ఎందుకు చెప్పాడంటే, బైబిల్లో పెట్టాను డబ్బులు నేను, నువ్వు ఫీజు పంపించాను రాసినప్పుడల్లా నాకు అర్థమైపోయి చదవట్లేదని నువ్వు. ఈరోజు నీకు కావాల్సిన మనీ ఈ గ్రంథంలో ఎలా దొరికిందో, నీ జీవితానికి ఇహపరాలు సాధించడానికి కూడా నీకు కావాల్సినటువంటి ఆధ్యాత్మిక ధనమంతా ఇందులోనే దొరికింది నాయన. వాక్యం నిజంగా నువ్వు ధ్యానిస్తే సంపాదన, పేరు ప్రఖ్యాతులు, ఏదో అది కావాలి ఇది కావాలని రందిపోయిద్ది. ఆ రందిపోయి దేవుణ్ణి సంపాదించుకోవటానికి, దేవుని రాజ్యాన్ని సంపాదించడానికి, నశించిపోతున్న ఆత్మని రక్షించడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి, ఆఖరికి నేను చదవాలి అని చదువు కోసం ఆశించే వాళ్ళు సైతం గ్రంథం చదివితే ఇంకా ఎక్కువ చదవగలుగుతారు. ఎందుకంటే గ్రంథం చదివినప్పుడు కసి పెరిగిద్ది. అప్పుడు ఏం జరిగింది తెలుసా? నేను స్టడీ విషయంలో రాజీ పడకూడదు, కష్టపడి చదవాలి, సాధించాలి, ఒక స్థాయికి వెళ్ళాలి, ఆ సీట్లో కూర్చొని దేవుని పిల్లలకు సేవ చేయాలి. నేను కష్టపడి చదివి సాధించాలి, దేవుని రాజ్య నిర్మాణానికి నేను విస్తారంగా సంపాదించి నేను చేయదగ్గ హెల్ప్ చేయాలి. అది చేయాలి అంటే నేను చదవాలి. చదివి ఎవరు అందుకోనంత స్థాయికి నేను అందుకోవాలి. నేను ఎక్కువగా సంపాదించగలగాలి. ఎక్కువగా సంపాదించాలంటే ఎక్కువ స్థాయికి వెళ్ళాలి నేను. అప్పుడే నేను దేవుని పనికి సహకరించగలుగుతాను అని ఆ కసి ఎప్పుడు వచ్చింది? గ్రంథం చదివితే వచ్చింది.
కాబట్టి బైబిల్ గ్రంథం చదివితే సేవ కొరకే, దేవుని చిత్తం నెరవేర్చట కొరకే, దేవుని రాజ్య స్థాపన కొరకే, నశించిపోతున్న ఆత్మ రక్షణ కొరకే ఎక్కువ మనం రేపబడతాం. ఒకళ్ళు రాజు 100 సార్లు చదివాను నేనని, 100 సార్లు చదివిన వ్యక్తిగా నువ్వు ఉంటే ఎందుకని నువ్వు ఇంకా సేవలోకి రాలేదు? ఎందుకని ఇంకా నువ్వు ఆత్మల సంపాదన కోసం మనసు పెట్టలేదు? కనీసం ఇప్పుడైనా మనసు పెట్టి చదువు. దేవుడు ఏం చెప్తున్నాడో చూసి చదువు. దేవుడు చెప్తున్న ప్రకారం అడుగులు వేయి. నువ్వు చదువుకునే బిడ్డవా? జాబ్ సాధించాలని చదువుతున్నావా? పట్టుబట్టు, ఒక లక్ష్యం పెట్టుకో. ఆ సీట్లో నేను కూర్చోవాలనే లక్ష్యం పెట్టుకొని చదువు. దాన్ని రీచ్ అవ్వాలి. దానిలో కూర్చొని నువ్వు ప్రజలకు, దేవుని పిల్లలకు న్యాయం చేయాలి. దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను కూర్చోవాలి, ఉన్నత స్థలానికి ఎక్కాలని చదువు. బైబిల్ రేపిద్ది నిన్న చదువుకే. మరి మేధావులు ఎట్లా అయ్యారు? మేధావులు ఎలా అయ్యారు? పైన ఎగురుతున్న ఫ్లైట్ దగ్గర నుంచి ఇంట్లో స్విచ్ చేస్తే వెలుగుతున్న బల్బు దాకా, ఆఖరికి దానికి కావాల్సిన విద్యుత్ శక్తి కనుక్కున్నటువంటి మైకెల్ ఫారడేతో సహా. ఎలా? గ్రంథమే వారిని ఆ విధంగా ప్రోత్సహించింది. వినూత్నంగా ఆలోచించడానికి, కొత్తగా ప్రయత్నించడానికి, క్రొత్త ఆలోచనలకి, క్రొత్త ఆవిష్కరణలకి గ్రంథమే వారిని రేపింది. దైవ జ్ఞానమే వాళ్ళకి దక్కింది. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వ్యక్తులైనా, ఏ ఫీల్డ్ని మీరు కోరుకున్నా, నిజంగా గ్రంథాన్ని మీరు ధ్యానిస్తే 2 విధాల మీరు పరిపూర్ణులు అవుతారు. లోకాన్ని సాధించగలుగుతారు, పరలోకాన్ని కూడా సాధించగలుగుతారు. ఇహపరాలను సాధించే హితవు ఈ గ్రంథములో మనకు దొరుకుతుంది. మనల్ని సృష్టించిన సృష్టికర్త తన్ను గూర్చి, తన కదలికల్ని గూర్చి మనకు చెప్పిన సందేశం ఈ గ్రంథంలో ఉంది. మన ప్రాణప్రియుడు యేసయ్య, ఆయన ప్రేమ, త్యాగం, మమతానురాగాలు, ఆయన మంచితనం అంతా ఈ గ్రంథంలో తెలుసుకుండానే ఇచ్చాడు. తెలుసుకుందాం. అది తెలుసుకున్నప్పుడే మనం బాగుంటాం, ఇతరుల బాగు కొరకు వాడబడగలుగుతాం. ఓకే.